హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో అనేది పోస్ట్ చేయక చాలా డేస్ అయిందండి. సో బర్త్డే అనేది జరిగింది కదా, అసలు టైం అనేది కుదరలేదు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ షాపింగ్ వీడియో అనేది. సో బర్త్డేకి ముందు ఫ్యామిలీ కోసం, పాప కోసం తీసుకున్న అవన్నీ కూడా మీతో ఏం తీసుకున్నాను ఏంటన్నది లాస్ట్లో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ట్రెండ్స్లో మీకు ఉన్న కలెక్షన్స్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నాకు అంత కలెక్షన్స్ అనేది అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మేము షాపింగ్ చేయడానికి వేరే షాప్కి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పాపకి పట్టు పావడాయి ఉంటుంది కదా, సో పట్టు లంగా టైప్లో తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలనుకున్నాం. సో దానికోసం ఇది తీసుకున్నాను. సో ఇందులో చాలా కలర్స్ అనేది ఉంది. సో అని అంతేకాకుండా ఇక్కడ శారీస్ అనేది కూడా చూసాం. సో ఈ శారీ అయితే మట్టికి నాకు చాలా బాగా నచ్చింది, బట్ మా హస్బెండ్కి అంత నచ్చలేదు. సో ఇదేంటంటే సో పెళ్లి కూతురుకి కానీ ఇట్లాంటి పెళ్ళికి బాగుంటాయి కానీ, బట్ ఈ బర్త్డే ఫంక్షన్కి సో అంత లుక్ రాదేమో ఎల్లో అయినప్పటికీ అని చెప్పి సో వద్దన్నారు. సో కొంచెం శారీస్ అట్లాంటివన్నీ పట్టు టైప్లో చూసాము. నేను తీసుకున్నాను ఏంటి అన్నది కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కనుక ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలనుకున్నాం. అండ్ లెహంగాస్ ఇట్లాంటివన్నీ ఆన్లైన్లో నేను చూసాను. సో కంప్లీట్ బర్త్డే షాపింగ్ అంతా ఆన్లైన్లో చేయాలనుకున్నాను పాపకి మట్టికి. బట్ ఏంటంటే కనుక లెహంగాస్ అనేది ఆన్లైన్లో చూస్తే నాకు డిజైన్లు అనేవి నచ్చలేదు. అండ్ డిజైన్లు అనేవి నచ్చిన తర్వాత కలర్ అనేది అంతగా నచ్చలేదు. అందుకని బయట ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలనుకున్నాను. ఫ్యాబ్రిక్స్ అనేవి మన ఇష్టం వచ్చిన కలర్స్ అనేది తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన డిజైన్స్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలనుకుంటున్నానండి. అండ్ నేను ఏం తీసుకున్నాను ఏంటన్నది కూడా లాస్ట్లో నేను మీకు చెప్తాను. సో చూడండి, కంటిన్యూ అవుతుంది. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. నైట్ టైం ఫంక్షన్స్కి ఏంటంటే ఇట్లాంటి నెట్ టైప్ అయితే సో పిల్లలకి ఏంటంటే మంచి లుక్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకున్నాను. అండ్ షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఏం తీసుకున్నాను ఏంటన్నది ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే పట్లంగా ఏం తీసుకున్నాను అంటే కనుక చిలక పచ్చ కలర్, అండ్ కింద వచ్చేసరికి పింక్ బార్డర్లో ఉంటుంది. అండ్ జాకెట్ వచ్చేసరికి ఏంటంటే కనుక పింక్ కలర్ టైప్లో ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను పట్టు లంగా టైప్లో, ఇంకా స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏంటంటే సో నెట్ టైప్లో తీసుకున్నాం, మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇదేంటంటే కింద లెహంగా టైప్లో వస్తుంది. సో ఇలాగ దీంట్లోనే మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది. సో ఈ టైప్ ఏంటంటే కనుక సో గ్రాండ్ లుక్ అనేది వస్తుంది కదా. అండ్ డిజైన్ ఇట్లాంటివన్నీ మనం ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీనిపైకి ఏంటంటే కనుక సో జాకెట్ కూడా మిర్రర్ వర్క్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్స్ అనేవి. సో వాళ్ళు ఇవ్వరు, మనమే తీసుకోవాలి. అండ్ దేనికి మ్యాచ్ అవుతుంది అన్నది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఏంటంటే కనుక టొమాటో కలర్ ఉంటుంది కదా, సో మిర్రర్ వర్క్లో నేను అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా నెట్ టైప్లోనే ఆరెంజ్ కలర్లో ఇక ఫ్లవర్స్ గ్రీన్ అండ్ రెడ్ ఫ్లవర్స్లా వస్తుంది. దీని మీదకి ఎల్లో గ్రీన్ది కొంచెం డిజైన్ వచ్చింది తీసుకున్నాను. అండ్ ఇది చూస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్స్ అనేవి అంత లుక్ ఉండవు, బట్ వన్స్ స్టిచ్చింగ్ చేసి వేయంగానే మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో ఇవి ఏంటంటే 2 మీటర్స్ ఇట్లా తీసుకోవాలి. లంగా వచ్చేసరికి 1 ఇయర్ పాప అయితే కనుక. సో చూసారు కదా, ఇలా మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది నైట్ టైం అయితే కనుక. సో రెడీమేడ్ టైప్లో 2 గౌన్స్ అనేది తీసుకున్నాం. నాకు గౌన్స్ అనేది ఈసారి అంత కలెక్షన్స్ అనేది అనిపించలేదు, నాకు నచ్చలేదు కలర్స్ అండ్ డిజైన్స్ అనేది. ఇది వచ్చేసరికి ఏంటంటే కనుక పైన ఎల్లోగా ఉంటుంది, కింద ఏంటంటే చెక్స్ టైప్లో మల్టీ కలర్ టైప్లో వస్తుంది, అన్ని కలర్స్ మిక్స్ టైప్లో. అండ్ చూడడానికి కొంచెం ఇదే అంత నచ్చింది. అండ్ మిగిలినవి ఏమీ అస్సలు నచ్చలేదు, కలర్ అండ్ డిజైన్స్ అంత నచ్చలేదు. అండ్ ట్రెండ్స్లో కూడా అంత కలెక్షన్స్ అనేవి కూడా ఈసారి అయితే ఏమీ లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇట్లాంటి గౌన్ అనేది తీసుకున్నాం సింపుల్గా. ఇది ఏంటంటే నైట్ టైం వేసినప్పుడు కొంచెం పాప కలర్గా ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అలాగే మిడ్డీ టైప్లో తీసుకున్నాం. ఇది వచ్చేసరికల్లా వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి. అండ్ అలాగే ఈ మిడ్డీ అయితే మట్టికి నాకు కింద చాలా బాగా నచ్చేసింది. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం. సో చాలా బాగుంది చూడడానికే. అండ్ అలాగే మా కోసం ఏం తీసుకున్నాం ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను.
అండ్ నేను వచ్చేసరికల్లా 2 శారీస్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికల్లా డిజైనర్ది తీసుకున్నాను. అండ్ జాకెట్కి డిజైనర్ వస్తుంది. కొంచెం సింపుల్గా లైట్ వెయిట్ వేయడానికి నేను ఇష్టపడతాను. అంత హెవీగా అయితే నేను అస్సలు క్యారీ చేయలేను. అందుకని లైట్ వెయిట్లోనే ఇలా కొంచెం డిజైన్ వస్తుంది పళ్ళుకి, అండ్ అలాగే కింద బోర్డర్కి ఇట్లా వస్తుంది. అండ్ సింపుల్లో నేను తీసుకున్నాను. కొంచెం డైలీ వేర్ యూజ్కి కూడా బాగుంటుందండి. అండ్ అంతేకాకుండా పట్టు టైప్లో తీసుకున్నాను ఈ శారీ మట్టికి. సో నా కంప్లీట్ ఈ షాపింగ్ అనేది మా హస్బెండే సెలెక్ట్ చేశారు. పాపవి కానీ, నావి, ఇంకా తనవి కూడా నేను ఇంకా తన మీదకే వదిలేసాను. ఎప్పుడు నార్మల్గా అయితే కనుక నేనే సెలెక్ట్ చేసేదాన్ని, బట్ ఈసారి మట్టికి ఏందో తెలియదు కానీ తనే సెలెక్ట్ చేశారు. సో ఈ శారీ అయితే తనకి చాలా బాగా నచ్చింది. నేను స్టార్టింగ్లో చూపించిన ఎల్లో శారీ అనేది అస్సలు నచ్చలేదు. సో బాగుంది కానీ పెళ్ళి కూతురికి ఇట్లాంటి వాటికి బాగుంటాయి. సో అందుకని చెప్పి అది తీసుకోలేదు. అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా మా హస్బెండ్ ఏం తీసుకున్నారంటే కనుక సో కోట్ టైప్లో ఒకటి తీసుకున్నారు. సో గ్రాండ్గా అనిపిస్తుంది ఫంక్షన్లో. అండ్ అంతేకాకుండా ఫార్మల్ షర్ట్ అనేది ఈ కలర్ అనేది అస్సలు లేదు ఎస్పెషల్లీ, అండ్ జీన్స్ అనేది. అండ్ నేను కానీ లేదంటే పాపకి కానీ షాపింగ్ అనేది చేసినప్పుడు చాలా టైం అనేది తీసుకున్నాం. బట్ తన మట్టికి ఒక 15 minutesలోనే షాప్కి వెళ్ళారు, సెలెక్ట్ చేసుకున్నారు, తీసేసుకున్నారు. సో బాయ్స్కి షాపింగ్ అనేది చాలా చాలా తక్కువ అండ్ తక్కువ టైంలోనే సెలెక్ట్ చేసుకుంటారని అర్థమైంది. సో కోట్ అయితే మట్టుకి ఎస్పెషల్లీ స్టార్టింగ్ చూసినప్పుడు అయితే బాగాలేదు కానీ బట్ పిక్స్లో వాటిలో వీడియోస్లో చాలా బాగుంది. సో కోట్ అయితే మట్టికి ఫార్మల్ షర్ట్ మీద వేసినప్పుడు మంచి లుక్ బాగా వచ్చింది. అండ్ అలాగే అత్తయ్యకి నేను కాటన్ శారీ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ కాటన్ శారీ అనేది వేసుకునే వాళ్ళు కాదు ఫస్ట్లో, బట్ దాని తర్వాత ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా కాటన్ శారీ అంటేనే ఇష్టపడుతున్నారు. సో లాస్ట్ టైం కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆఫర్లో వస్తే నేను కాటన్ శారీ అనేది తీసుకుంటే చాలా ఇష్టపడ్డారు అది. అందుకని చెప్పి ఈ శారీ నేను తీసుకున్నాను ఇది. అండ్ ఇది డిజైన్ అండ్ ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి అత్తయ్య కోసమని. అండ్ ఇలాంటిది ఒకటి నేను అత్తయ్య కోసమని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అందులోనే నేను అమ్మ కోసం ఈ శారీ అనేది సెలెక్ట్ చేశాము. సో ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అదంతా కూడా. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇద్దరికి ఒకే టైప్లో తీసుకోవాలని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం ఇంకా. అండ్ 2 కొత్త టవల్స్ అనేది తీసుకున్నాం. సో యూజ్ అవుతుంది కదా అని చెప్పి. అంతేనండి, బర్త్డేకి షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.